నిర్మల్ జిల్లాలో వనమహోత్సవ వేడుకల్లో భాగంగా మంచులాపూర్ ఉన్నత పాఠశాలలో సోమవారం వనమహోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా పాఠశాల ఆవరణలో ప్రధానోపాధ్యాయులు పద్మ ఉపాధ్యాయుల విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. మొక్కల ఆవశ్యకత ఆమె తెలియజేశారు. ఇక జీవకోటి మనుగడకు మొక్కలు చాలా కీలకమైనవని అన్నారు. మొక్కలు పర్యావరణానికి ఎంతో మేలు చేస్తాయని, ఇవి గాలిని శుద్ధి చేస్తాయని తెలిపారు. నేల కోతను తగ్గిస్తాయని, నీటిని సంరక్షిస్తాయని, వన్యప్రాణులకు ఆవశ్యంగా ఉంటాయని అన్నారు. ఇక వాతావరణాన్ని నియంత్రించడంతో పాటు కిరణజన్య సంయోగ క్రియ ద్వారా మొక్కలు ఆక్సిజన్ను విడుదల చేస్తాయని వివరించారు. ఇక మొక్కల పర్యవేక్షణ, సంరక్షణ మనందరి బాధ్యత అని తెలియజేశారు. ఆదేశాల మేరకు అందరూ మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఈరోజు వన మహోత్సవంలో భాగంగా మా యొక్క జెడ్పీహెచ్ఎస్ మంచులాపూర్ పాఠశాలలో ఉపాధ్యాయులు విద్యార్థులు చాలా ఆసక్తిగా మొక్కలని తీసుకొని వచ్చి నాటడం, ప్రతి మొక్కకి ఒక 10 మంది విద్యార్థులని అడాప్ట్ చేయడం, ఆ మొక్కకి ఒక ప్రత్యేకమైనటువంటి పేరు పెట్టడం, దాని యొక్క సంరక్షణని విద్యార్థులు బాధ్యతలు తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇలా మొక్కలు నాటడం, పర్యావరణాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత. కాబట్టి ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటాలి, దాన్ని పోషించాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. రాను వాతావరణ సమతుల్యత లోపం వల్ల రకరకాల కాలుష్యాల బారిన పడి జీవకోటికి చాలా నష్టాలు జరుగుతున్నాయి. కాబట్టి బాధ్యతాయుతమైనటువంటి పౌరులుగా మనందరం కూడా ప్రతి ఒక్కరం ఒక మొక్క నాటడం ఈరోజు చాలా అవసరము. లేదంటే రాబోయే తరంలో మనుషులందరూ కూడా వెనకాల సిలిండర్ బ్యాగ్ వేసుకొని తిరిగే పరిస్థితి రాకూడదంటే ఖచ్చితంగా బాధ్యతగా మొక్కలు నాటాల్సిన అవసరం ఉంది. వృక్షో రక్షతే రక్షితః. ప్రభుత్వ